వందే మాత్రం. నేను మీ జర్నలిస్ట్ నవత. వెల్కమ్ టు అవర్ ఛానల్. దేశ రక్షణ కోసం తమ ప్రాణాలను పణంగా పెట్టిన 6 అజాత శత్రువుల త్యాగాలను స్మరించుకుంటూ కేంద్ర ప్రభుత్వం తీసుకున్న చారిత్రాత్మక నిర్ణయం. ఆపరేషన్ సింధూర్ జరిగి దాదాపు 14 నెలల తర్వాత ఈ ఆపరేషన్లో వీరమరణం పొందిన 6 సైనికుల పేర్లను ప్రభుత్వం అధికారికంగా ప్రకటించింది. ఢిల్లీలోని జాతీయ యుద్ధ స్మారకంలోని రోల్ ఆఫ్ ఆనర్లో వీరి పేర్లను చేర్చారు. అక్కడ ఉన్న త్యాగ చక్రంపై వీరి పేర్లను కూడా శాశ్వతంగా చెక్కనున్నారు. ఇక 6 అమరవీరుల వివరాల కోసం వస్తే, దేశం కోసం అమరులైన జవాన్లు: సుబేదార్ మేజర్ పవన్ కుమార్, HQ-10 ఇన్ఫాంట్రీ బ్రిగేడ్; రైఫిల్ మ్యాన్ సునీల్ కుమార్, వీరచక్ర 4 J&K లైట్ ఇన్ఫాంట్రీ; లాన్స్ నాయక్ దినేష్ కుమార్, 5 ఫీల్డ్ రెజిమెంట్; అగ్నివీర్ మూడ్ మురళీ నాయక్, 851 లైట్ రెజిమెంట్ మన తెలుగు వీరుడు; హవిల్దార్ సునీల్ కుమార్ సింగ్, 237 ఫీల్డ్ వర్క్షాప్ కంపెనీ; సార్జెంట్ సురేంద్ర కుమార్, వాయుసేన మెడల్, 39వ వింగ్ భారత వైమానిక దళం. దేశ రక్షణ కోసం ప్రాణాలర్పించిన ఈ అమరవీరుల త్యాగం వెలకట్టలేనిది. భారతదేశం ఉన్నంత వరకు వీరి పేరు చరిత్రలో నిలిచిపోతుంది. వీరందరికీ మన హృదయపూర్వక శ్రద్ధాంజలి. జై హింద్, జై భారత్. అండ్ రోజు చెప్తుందేనండి, ఆర్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్, ఆర్ వాయిస్, ఆర్ పొలిటికల్, ఆర్ సంస్కృతి, 3 మన ఛానల్సే. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్స్. కంటెంట్ బాగుంది అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి. ఆర్థికంగా ఆర్ వాయిస్ కి మీ సపోర్ట్ చాలా చాలా అవసరం. ఆర్థికంగా సపోర్ట్ చేయాలంటే స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్ పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఇచ్చాము. మీకు తోచిన సహాయాన్ని అందించవచ్చు. వ్యాపార ప్రకటనల కోసం 8328500576 నెంబర్ని సంప్రదించండి. జై హింద్, జై భారత్.